I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 10th Sabbath School lesson study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 10వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని ఈ సంవత్సరంలో ఆఖరి నెలలో ప్రవేశపెట్టారు ప్రభు. అనేక మంది సజీవుల లెక్కలో లేరు. మనల్ని ఇంకా దేవుని యొక్క కృపను బట్టి ఆయన సజీవులుగా నిలబెట్టారు. కనుక ప్రభుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 10వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి, ముఖ్యంగా యోహాను గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం మనం ఈ పాఠాలు. ఇక ఇంకొక 3 పాఠాల తర్వాత ఈ సంవత్సరం గతించిపోతుంది. మరి యొక్క క్రొత్త అంశాన్ని మనం సబ్బాతుబడి పాఠంగా చదవబోతున్నాం. మీకు అందరికి కూడా ప్రార్థన విజ్ఞప్తి. అది మా సొంత గ్రామం. ఇది చిన్న గ్రామం, శ్రీరంగపట్నం. మా సొంత గ్రామం పేరు శ్రీరంగపట్నం. ఇది రాజమండ్రికి దాదాపు ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. రాజమండ్రి దాటిన తర్వాత గోకవరం ఆ రూట్లో కోరుకొండ ప్రక్కనే ఉన్న చిన్న గ్రామం అన్నమాట. అక్కడికి 100 సంవత్సరాల క్రిందట మన శేషించిన సంఘ సువార్త ప్రభు తీసుకువెళ్ళారు అక్కడికి. మనకున్న సంఘ చరిత్ర ప్రకారంగా మన ఫ్లేస్ కాలేజీని ఏ మిషనరీ గారు దొరగారు అయితే ప్రారంభించారో, ఫ్లేస్ గారు, టిఆర్ ఫ్లేస్ గారు అంటున్న వారి పేరు, వారే మా గ్రామానికి అంత దూరం నుంచి వచ్చి, దీని పాలకొల్లు నరసాపురం అంటున్నాం కదా మనం చాలాసార్లు. కారణం నరసాపురం అనే ఆ పేరుతో చిన్న పట్టణాలు, చిన్న గ్రామాలు కూడా ఉన్నవి. కనుక ఇది నరసాపురం మన యొక్క పాఠశాల. ఇప్పుడు కాలేజ్ అయింది. అది ఆ రోజుల్లో ఆసుపత్రి కూడా ఉండేది. అది పెట్టిన దొరగారే డాక్టర్ ఫ్లేస్ గారు, డాక్టర్ టిఆర్ ఫ్లేస్ గారు. వారు మా గ్రామానికి వచ్చి, మా గ్రామంలో శ్రీరంగపట్నంలో ఆయన సువార్త కూడికలు జరిపించి, అక్కడ మన సంఘానికి ఆయన 1 ఎకరం స్థలం కొని ఆ రోజుల్లో అక్కడే ఒక విశాలమైన మన క్యాంపస్ అంటున్నాం కదా, ఆవరణ, దానిలో పాస్టర్ గారు ఉండటానికి ఒక ఇల్లు, దానితో పాటు విశ్వాసులు ఆరాధించుకోవటానికి ఒక మందిరం కట్టించారని మా పూర్వీకులందరూ కూడా చెప్పేవారు. కనుక మా గ్రామంలో చదువుకున్న వారందరూ కూడా ఫ్లేస్ దొరగారి యొక్క మనములు. ఫ్లేస్ దొరగారి యొక్క మనవులు, ఫ్లేస్ దొరగారి యొక్క కుమార్తె యొక్క కొడుకు, కోడలు, ఇంకా చాలామంది వచ్చారు. వారి కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా మరలా ఎక్కువ మంది వైద్య వృత్తిలో ఉన్నారు వీరు. వారందరూ కూడా ఫ్లేస్ కాలేజీలో 100 సంవత్సరాల వార్షికోత్సవాలు ముగియగానే వారు వెళ్ళిపోయారు తిరిగి. కానీ మా యొక్క గ్రామస్తులు ముందుగానే వారితో సంప్రదించి, కనీసం మీ కుటుంబంలో కొంతమంది అయినా ఇక్కడ ఉండాలా, మాకు కూడా మీరు వచ్చి మా 100 సంవత్సరాల వార్షికోత్సవంలో ఈ కృతజ్ఞత కూడికల్లో పాల్గొవాలని వారిని కోరినప్పుడు, వారందరూ కూడా, వారిలో 2, రాన్ విల్కిన్సన్ గారు, వారి యొక్క సతీమణి గారు, ఆయన పేరు రాన్ విల్కిన్సన్ గారు, ఆయన కూడా వైద్యులే. ఆయన భార్య ఈ వారం అంతా ఇండియాలోనే ఉండి, ఈ రాబోయే వీకెండ్ అంటున్నాం కదా, ఈ వారాంతం, గురువారం, శుక్రవారం, శనివారం, కొంతమంది లక్షవారం, శుక్రవారం, శనివారం అనగా డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో మా గ్రామంలో కూడా ఈ 100 సంవత్సరాల పండుగ, ఈ 100 సంవత్సరాల వార్షికోత్సవం జరపబోతున్నాం. దాని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. మంచి వాతావరణం కొరకు, వచ్చేవారందరి యొక్క ప్రయాణాల కొరకు. అనేక మంది ఈ చిన్న గ్రామం నుంచి దీవించబడి, ఇప్పటికీ మనకున్న లెక్కల ప్రకారంగా దాదాపుగా ఈ చిన్న గ్రామం నుంచే 175 వరకు కూడా పనివారు మా గ్రామం నుంచి ప్రభు సిద్ధపాటు చేశారు. ఈ సత్యం వలన 175 మంది దాదాపుగా. దానిలో దాదాపుగా మనకి ఉన్న గణాంకాల ప్రకారంగా 12 మంది వైద్య వృత్తిలో ఉన్నారు. అనగా వారు మెడికల్ డాక్టర్ అంటాం కదా, వైద్యులు అన్నమాట. వారితో పాటు ఒక 25 మంది వరకు కూడా నర్సులుగా చదువుకున్నారు. వారు అనేక ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నారు. అదే రీతిగా మా గ్రామం నుంచి ఇంతవరకు అభిషేకం పొంది దేవుని యొక్క సేవలో వాడబడుతున్న వారు కూడా 20 మంది పైగా ఉన్నారు. కనుక అనేక రంగాల్లో ఈ గ్రామం నుంచి ఈ సత్యం వలన పైకి వచ్చి రాణించబడి ప్రభు కొరకు వాడబడ్డారు. అనేక మంది విదేశాలు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. కనుక ఇదంతా కూడా దేని వలన అంటే, ఈ యొక్క శేషించిన సంఘ, మన సంఘం సత్యం,
దీన్ని ఇంగ్లీష్లో రెమినెంట్ ట్రూత్ అంటున్నాం. దీనివల్ల జరిగింది. దీని విషయంలో మా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ 100 సంవత్సరాల పండుగ, 100 సంవత్సరాల వార్షికోత్సవం, దేవునికి స్తుతులు చెల్లించు 3 దినాలు కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేశారు 100 సంవత్సరాల పండుగ జరపడానికి. దానికి నేను కూడా వెళ్తున్నాను నా ప్రయాణం కొరకు. ముఖ్యంగా అక్కడ రాబోతున్న విశ్వాసులందరి కొరకు, వస్తున్న దేశ విదేశాల నుంచి వస్తున్న వారందరి కొరకు, ఆ 3 దినాలు కూడా ఎటువంటి లోటు కలగకుండా సమస్తం కూడా దేవుని మహిమ కొరకు జరిగేలాగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థించిన రీతిగా ఫ్లేజ్ కాలేజీలో కూడా మీలో అనేక మందిని, ఫ్లేజ్ కాలేజీలో జరిగిన ఆ 100 సంవత్సరాల వార్షికోత్సవంలో మీలో అనేక మందిని కలుసుకునే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు నాకు. దానిలో మనందరం పాల్గొన్నాం. అనేక మంది వచ్చారు. అనేక మందిని నేను కలుసుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. ప్రభుని స్తుతించాం. కనుక ప్రార్థన ద్వారా మనకి ఎన్నో దీవెనలు ఉన్నాయి. మీలో అనేక మంది గమనించే ఉంటారు, ఆ 3 దినాలు కూడా తమిళనాడులో తుఫాను కొనసాగింది. దాని కొరకు మీరు ప్రార్థించారు, నేను ప్రార్థించాను, అనేక మంది ప్రార్థించారు. మన అందరి యొక్క దీన ప్రార్థనల ద్వారా దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కాసేపు చిన్న చిన్న జల్లులు వచ్చాయి, కానీ ఎటువంటి వర్షాటంకం లేకుండా గత గురువారం, శుక్రవారం, శనివారం కొనసాగింది. అయితే మీలో అనేక మంది అక్కడికి వచ్చిన వారు అద్భుతాన్ని చూచారు. ఆ మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ భోజనం ముగిసిన తర్వాత ఇంకా ఆఖరు బంతివారు భోజనాలు చేస్తూనే ఉన్నారు. చాలా పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షం ఇక రాత్రి వరకు కొనసాగింది. ఆ వర్షంలోనే తడిసిపోతూనే చాలామంది మన యొక్క గమ్యస్థానానికి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఈ సమయంలో వర్షం వస్తుందని ఎవరు ఊహించరు, కనుక ఎవరు కూడా దాదాపుగా గొడుగులు తెచ్చుకోలేదు. అయినప్పటికీ అంత వర్షం వచ్చేసింది. అయితే ఆ 3 దినాల కార్యక్రమం అంతరాయం, 3 దినాల కార్యక్రమంలో ఎటువంటి అంతరాయం కలగలేదు వర్షం వలన. ఆఖరి రోజున అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కువగా వర్షం వచ్చింది. మరుసటి రోజు కూడా వర్షం వచ్చిందని నేను ఆ రాత్రి మళ్ళీ శనివారం రాత్రి బయలుదేరి మళ్ళీ పూనా వెళ్ళిపోయాను. దేవుడు క్షేమంగా తోడుకు వెళ్ళారు. చాలామంది ఆ మరుసటి రోజున కూడా చాలా ఎక్కువగా వర్షం పడ్డది ఆ తీర ప్రాంతాలన్నింటిలో, నరసాపురంతో సహా అని చాలామంది ఫోన్ చేసిన వారు చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కార్యక్రమం ఎప్పుడు కూడా సాతాను ఎన్ని ఆటంకాలు తెచ్చినప్పటికీ దానికి దేవుడు జయమిస్తారు. దేవుని నామం మహింపరచబడుతుంది. కనుక మా గ్రామంలో కూడా ఈ రాబోతున్న లక్షవారం, శుక్రవారం, శనివారం డిసెంబర్ 5, 6 తారీఖుల్లో దేవుని నామం కనపరచబడి మేమందరం ఆయన స్తుతించి మరలా ఎక్కడ వారు ఈ యొక్క గమ్యస్థానాలకు మరలా క్షేమంగా వెళ్ళేలాగా మీరు ప్రార్థించండి. మీకు అనుకూలంగా ఉన్నట్లయితే, మీకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూడా మా గ్రామానికి కనీసం ఆ విశ్రాంతి దినానికైనా సరే రాగలిగినట్లయితే చాలా సంతోషం. అక్కడ మిమ్మల్ని కలుసుకొని ప్రభుని స్తుతిద్దాం. కనుక ఈ విషయంలో మీరు ప్రార్థిస్తూ ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీకు అందరికి కూడా సాధారణంగా ఆహ్వానం అందిస్తున్నాను. ఆ యొక్క గ్రామ సభ్యుడిగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క 10వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని ఈ యొక్క సంవత్సరంలో ఆఖరి నెలలో ప్రవేశపెట్టారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి ఈ నెలలో అడుగుపెట్టే అవకాశం లేకపోయినది. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. ఇది మా నీతి కాదు, మా గొప్పతనం కాదు. ఇదంతా మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఆ ప్లేస్ కాలేజీలో కార్యక్రమాలు మీ నామ ఘనత కొరకు జరిపించారు. అద్భుతం జరిగించి వర్షాటంకం లేకుండా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత మరలా ప్రభు వర్షాన్ని అనుమతించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మా గ్రామంలో కూడా డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో ఆ చిన్న గ్రామం అయినప్పటికీ నేను శ్రీరంగపట్నాన్ని మీరు దీవించారు. ఎంతో ఉన్నతమైన స్థితికి అనేక మందిని మీరు తోడుకు వెళ్ళారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా దీవించండి. అక్కడ రాబోతున్న ప్రతి వారిని, దేశ విదేశాల నుంచి వచ్చేవారిని, ఆ గ్రామస్తులందరినీ ఆశీర్వదించండి. అక్కడికి రాబోతున్న నాయకులను దీవించండి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం మీ యొక్క నామ ఘనత కొరకు జరిగించవలసిందని, మీరే మా ప్రయాణంలో తోడే ఉండవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని ప్రతి విషయం నీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క లోతైన మర్మాలు ఈ యొక్క 10వ పాఠంలో అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీరే పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించి మహిమ ఘనత తెచ్చుకోవలసిందని, ఈ యొక్క వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో
ఇతరులకు దీన్ని ఎవరైతే పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరిస్తున్న ఎవరిని బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 10వ పాఠం మనకి ఇంగ్లీష్లో దీని యొక్క టైటిల్, దీని యొక్క పాఠ్యాంశం ఏ విధంగా ఇచ్చారంటే ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. దీన్ని మన భాషలో నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. విశ్వాసులుగా మనందరికీ తెలుసు ఈ మాటలు ఎవరు పలికారో. ఖచ్చితంగా 100% మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు వారు పలికారు ఈ మాటలు. నేనే మార్గమును సత్యమును జీవమునని ఆయన చెప్పారు. దేని గురించి, ఏ సందర్భంలో చెప్పారు అనే విషయాలు మనం ఈ దినాన యోహాను సువార్తలో నుంచి ముఖ్యంగా 13, 14 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో నుంచి నేర్చుకోబోతున్నాం మనం. కనుక దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. 10వ పాఠం ఇంకొక 3 పాఠాలు చదువుకున్నట్లయితే ఈ యొక్క నెల గడిచిపోతుంది. మళ్ళీ క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించే అవకాశం మనకు కలుగుతుంది. ఈ వారానికి, ఈ 10వ పాఠానికి మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనకు ఉన్న కంఠత వాక్యం. దీన్ని ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. థ్యాంక్ యూ. మనకి ఈ చదివిన యవనస్తుడు జేసుదాస్, మీలో అనేక మందికి తెలుసు జేసుదాస్ మా అల్లుడు గారు, మనకి ఇక్కడ ఈ వాక్యాన్ని చదివి వినిపించారు. థ్యాంక్ యూ. ప్రియ సోదరి సోదరులారా, ఇంతవరకు కూడా మనం పాఠాల్లో యేసు ప్రభు యొక్క అద్భుతాలు, యేసు ప్రభు ఎంత గొప్పవారు, యేసు ప్రభు దేవుడు, ఆయనలో జీవం ఉన్నది, ఈ విషయాలన్నీ కూడా చదువుకున్నాం. ఈ దినాన్ని నుంచి యేసు ప్రభు యొక్క మహిమ, ఈ పాఠంలో మనం యేసు ప్రభు యొక్క మహిమను గురించి కొంత నేర్చుకుందాం. మహిమ అంటే ఏమిటి అనే ప్రశ్న వెంటనే వస్తుంది. చాలామంది మహిమ అని పేరు పెట్టుకుంటున్నారు స్త్రీలు. చాలా సంతోషం. మహిమ అంటే ఇంగ్లీష్లో మనం గ్లోరీ అంటున్నాం. మహిమ అంటే ఏమిటి? ఎవరైనా సరే వివరించమంటే ఎలా వివరించగలం? మహిమ అంటే దేవుని యొక్క బ్రహ్మాండమైన వెలుగు, దేవుని యొక్క బ్రహ్మాండమైన వెలుగు. ఉదాహరణకు ఎప్పుడైనా మీరు సూర్యుని చూచారా? డైరెక్ట్గా మీ కళ్ళతో ఎవరైనా సరే చూడగలరా సూర్యుడిని? సూర్యుని మనం చూడలేం. కారణం సూర్యకాంతి చాలా తీక్షణంగా ఉంటుంది. అంటే సూర్యుడిని చూడాలంటే ఇలా కాస్త మనం కంటికి ఏదో చెయ్యి అడ్డు పెట్టుకోవాలా, లేకపోతే ఏదో పుస్తకం లేకపోతే ఏదన్నా అడ్డు పెట్టుకోవాలా. అప్పుడు అడ్డు పెట్టుకుంటే కాస్త చూడగలం అలాగ ప్రక్క నుంచి. అంతేగాని ఇలాగా డైరెక్ట్గా మనం చూడలేం సూర్యుడిని. మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే దేవుడు ఆయన కోటి సూర్యుల కాంతి కంటే కూడా ఉన్నతమైన కాంతి అయింది, అనగా వెలుగు. కనుకనే యేసుప్రభు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఆయన మహిమను గురించి మనం నేర్చుకోబోతున్నాం. కనుకనే ఈ దినం చదవబడ్డ మూలవాక్యం, కంఠత వాక్యంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. ఎలా చూడగలం మనం మానవులుగా? దేవదూతలే డైరెక్ట్గా నేరుగా దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఎలా తెలుసు మనకి అనగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివి చూడండి. ముఖ్యంగా 2వ వచనం నుంచి దేవదూతలు 6 రెక్కలు ఉన్నాయి. ఆయన ఆ 6 రెక్కలతో 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వారి పాదాలను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుచూ వెళ్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. దేవదూతలు ఆయన యొక్క మహిమను డైరెక్ట్గా చూడలేకపోతున్నారు. అంత వెలుగు ఆయనలో ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వెలుగును గురించి ఈ దినాన మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఉన్న 13, 14, 15, 16 అధ్యాయాలు, 13, 14, 15, 16, 17 ఈ అధ్యాయాలన్నీ కూడా యేసు ప్రభు ఆఖరుగా ఇచ్చిన ఉపదేశం, ఆఖరుగా ఇచ్చిన సందేశం అన్నమాట. తన యొక్క శిష్యులకు అనగా అందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా వర్తిస్తుంది అది. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చెప్పారు ఏమని? మీరు విశ్వాసంగా ఉండండి. ఎప్పటి వరకు విశ్వాసంగా ఉండండి? అంతము వరకు విశ్వాసంగా ఉండేవాడు ధన్యుడు అన్నారు.
అంతవరకు విశ్వాసంగా ఉండమన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1-20 వచనాలు మనం చదివినట్లయితే ప్రార్థనాపూర్వకంగా యేసు ప్రభు వారు ఆయన నేను వెళ్ళిపోతాను అనే విషయాన్ని చెప్పారు. మనందరికీ తెలిసిన రీతిగా 2000 సంవత్సరాల క్రిందట ఆ ఇశ్రాయేల్ దేశంలో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే సరైన రోడ్లు లేవు. ఇప్పుడైతే చక్కని తారు రోడ్లు, చక్కటి సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. కాళ్లకు కాస్త ధూళి కూడా పట్టకుండా ఉండే అంత చక్కని రోడ్లు వచ్చేసాయి. మరి పూర్వకాలంలో అలాంటి పరిస్థితులు లేవు కనుక వారు నడిచి వెళ్ళే ఆ రోడ్లు ఎంతో దుమ్ముతో ధూళితో నిండి ఉండేవి. కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ పాదాలకు ధూళి పెట్టేసేది, దుమ్ము పెట్టేసేది. దానితో పాటు అనేక మందికి ఆ దినాల్లో చెప్పులు కూడా లేవు వారికి. ఈ రోజుల్లో దేవుని మహాకృపను బట్టి మనకు వేసుకోవడానికి చెప్పులు, బూట్లు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. మరి పూర్వకాలంలో అటువంటి పరిస్థితి లేదు. కనుక ఎవరైనా సరే అతిథులు వచ్చినట్లయితే ఆ అతిథులు పాదాలన్నీ కూడా దుమ్ముతో నిండిపోయి ఉంటాయి. కనుక వారు రాగానే మెట్లు ఎక్కకముందే మెట్ల దగ్గరే ఒక చిన్న రాయి ఉండేదన్నమాట. చిన్న బండ వేశారు. దాని మీద వారు నిలబడి వారి యొక్క పాదాలు ఆ యొక్క కుటుంబానికి సేవ చేస్తున్న సేవకుడు కానీ సేవకురాలు కానీ, మరొక మాటలో దాసదాసీలు అంటున్నాం, ఇంగ్లీష్లో సర్వెంట్స్ అంటున్నారు. ఈ రోజుల్లో కాస్త గౌరవప్రదంగా హౌస్ మెయిడ్ అంటున్నాం. అలాంటి వారు ఆ యొక్క కుటుంబానికి చెందిన దాసదాసీలు ఎవరైనా సరే వచ్చి వారు వచ్చిన అతిథుల యొక్క పాదాలు నీళ్లతో కడిగేవారు. కనుక మెట్లకి దగ్గరలోనే నీటితో నింపిన తొట్టు ఉండేదన్నమాట. కొన్ని ప్రాంతాల్లో గోళేం అంటున్నారు. ఈ రోజుల్లో మనం వాటర్ ట్యాంక్ అంటున్నాం ఇంగ్లీష్లో. అలాంటిది ఉండేది. ఆ నీళ్లు తీసి వారి పాదాలు కడిగిన తర్వాత అప్పుడు వారు ఇంట్లో ప్రవేశించేవారు. ఆ దినాన్న యేసు ప్రభు ఆఖరి విందు పస్కా విందులో పాల్గొన్నప్పుడు ఆ ఇంటిలో ఎవరు కూడా వారి పాదాలు కడగటానికి అక్కడ దాసదాసీలు లేరు. శిష్యులు ఎవరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగటానికి ఎవరు కూడా వారు తగ్గింపు జీవితం లేదు. ఎవరు కూడా ముందుకు రాలేదు. వారికి పాఠం నేర్పించడానికి యేసు ప్రభు వారే వారి పాదాలు కడిగి వారి యొక్క పాదాలను ఒక తువ్వాలతో చక్కగా తుడిచారు. అలా చేస్తుంటే ఏ శిష్యుడు కూడా అక్కడ ఉన్న వారిలో అయ్యా మీరు ఎలాగెందుకు చేస్తున్నారు, నేను చేస్తాను, నేను కడుగుతాను తక్కిన వారి పాదాలు అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సువార్తను రాసిన యోహాను గారు యేసు ప్రభుకి ఎంతో ప్రియమైన వాడు, ఆయన కూడా ముందుకు రాలేదు. కారణం ఏంటంటే వారందరిలో ఉన్న ఒక ఊహ ఆ రోజుల్లో ఏంటంటే రేపటి దినాన పస్కా పండుగ. ఆ పస్కా పండుగకు యూదులందరూ ఎక్కడున్నప్పటికీ లోకంలో 20 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య, 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న పురుషులందరూ ఖచ్చితంగా రావాలని దేవుడు ఆజ్ఞాపించారు. కనుక వారు ఎక్కడున్నప్పటికీ ఖచ్చితంగా వచ్చేవారు. అప్పుడు అనుకుంటున్న ఒక పుకారు ఏమిటంటే, రూమర్ ఏమిటంటే యేసు ప్రభువును యూదుల రాజుగా పట్టాభిషేకం చేసేస్తారంటే అని చెప్పుకుంటున్నారు. కనుక శిష్యులు ఊహించింది ఏంటంటే ఆయన రేపు పస్కా పండుగ దినాన్న రాజు అయిపోయినట్లయితే, రాజుగా ఆయన్ని అభిషేకించేసినట్లయితే అప్పుడు ఆయన ప్రభుత్వంలో నాకు ఏ పదవి వస్తుంది, ఏ మంత్రి పదవి వస్తుంది అనే ఆ పదవి మీదే, ఆ మంత్రి పదవి మీదే వారు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మనం చెప్పుకున్నట్లుగా పాదాలు కడిగేవాడు సేవకుడు, లేకపోయినట్లయితే ఒక దాసదాసీలు, అయితే ఒక దాసుడు. కనుక ఎవరు కూడా ఆ విధంగా ఒక సర్వెంట్ లాగా, ఒక దాసుడిగా ఉండటానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. నేను ఒక యజమానిగా ఉండాలా, నేను ఒక మంత్రిగా ఉండాలా. ఉదాహరణకు ఆర్థిక శాఖ మంత్రి, లేకపోయినట్లయితే విద్యాశాఖ మంత్రి, లేకపోయినట్లయితే పశుసంవర్ధక శాఖ మంత్రి, లేకపోతే యొక్క పరిశ్రమల శాఖ మంత్రి, రకరకాల శాఖలు ఉంటున్నాయి. అలాంటి మంత్రి పదవి ఏదో వస్తుందని వాళ్ళు ఆశించారు. కనుక ఎవరు కూడా తగ్గలేదు. ఒకవేళ నేను ఇతరుల పాదాలు కడిగినట్లయితే నేను ఒక సేవకుడిగా పరిగణించబడతాను, నాకు అది వద్దు, నేను ఒక నాయకుడు అయిపోవాలా. ఎవరు కూడా ఇతరుల పాదాలు కడగటానికి ఇష్టపడలేదు, ముందుకు రాలేదు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురు పాదాలు కడగటానికి దగ్గరికి వస్తే పేతురు గారు అన్నారు, అయ్యా నేను యోగ్యుడిని కాదు, నా పాదాలు కడగవద్దు ప్రభువా అన్నాడు. తక్కిన వారు కనీసం ఆ మాట కూడా అనలేదు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, పేతురు నేను నీ పాదాలు కడగపోయినట్లయితే నాతో నీకు ఏ విధమైన పాలు లేదు, పాలు అంటే నీకు ఏ విధమైన భాగం లేదు అని చెప్పేశారు. చెప్పేసేటప్పటికి పేతురుకి చాలా వేదన వచ్చేసింది. ఆయన యొక్క మనసంతా కూడా రేపు యేసు ప్రభు
మన యొక్క గురువు గారు ఆయన రాజు అయిపోతాడు, నాకు ఏ పదవి ఇస్తాడు, ఆయన ఏ మంత్రి పదవి ఇస్తాడు అనే ఆయన అనుకుంటున్నాడు. తక్కిన వారు కూడా అలాగే అనుకున్నారు. కానీ ఆయనలో ఉన్న మంచి గుణం, నేను యోగ్యుని కాదు, నా పాదాలు కడగవద్దు అన్నాడు. అప్పుడైనా సరే కనీసం ఆయన తక్కిన శిష్యులందరి పాదాలు నేను కడుగుతాను, ఇంక మిగిలి ఉన్న వారి పాదాలు అని ఆయన అడగలేదు. ఆయన పలకలేకపోయాడు. కారణం, నేను పాదాలు కడగకూడదు, పాదాలు కడిగితే నేను ఒక సేవకుడిగా పరిగణించబడతాను, ఒక సర్వెంట్గా అని అనుకున్నాడు ఆయన. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభువు ఎప్పుడైతే నాతో నీకు పాలు లేదు నేను కడగకపోయినట్లయితే అన్నారో, వెంటనే అయితే నా యొక్క తల కూడా కడిగేయండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నా పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నారు, పాదాలతో పాటు నా తల కూడా కడిగేసినట్లయితే ఇంకా తక్కిన వారికంటే నాకు పెద్ద పాలు అంటే పెద్ద పదవి ఇచ్చేస్తారు. ఆయన రాజు తర్వాత ఆ ప్రధానమంత్రి అలాంటి పదవి ఇచ్చేస్తారేమో బహుశా, కనుక నా తల కూడా కడిగేయండి అన్నారు పేతురు గారు. అయితే ప్రియ సోదరి సోదరుల, ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. మన విశ్వాసులుగా మన సంఘంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు పదవి కావాలంటే నాకు పదవి కావాలా. ముఖ్యంగా ఆ డబ్బులు సంబంధించిన పదవి, కోశాధికారి అంటున్నాం కదా మన భాషలో, ఇంగ్లీష్లో ట్రెజరర్ అంటున్నారు. దాని కొరకు చాలా విభేదాలు, చాలా చోట కొట్లాట్లు, కొన్ని చోట్ల కేసులు పెట్టుకోసుకుని ఒకరి మీద ఒకరు కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అనేక సంఘాల్లో. కారణం, ఆ డబ్బంతా నా చేతిలో ఉండాలని వారి యొక్క కోరిక. తర్వాత ఆ సంఘంలో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ అంటున్నారు, అధ్యక్షుడు, కార్యదర్శి, వాటికి కూడా ఎక్కువ పోటీయే ఉంటుంది ఈ రోజుల్లో. ఎవరి యొక్క సేవ చేయటానికి, ఎవరి యొక్క పరిచర్య చేయటానికి సంఘంలో? యేసు ప్రభు సేవ, యేసు ప్రభు పరిచర్య, దానికి మనకు పోటీ ఎందుకు? ఎవరైనా సరే దేవుని సేవ చేస్తుంటే సంతోషమే కదా మనకి. మనకు కావాల్సింది దేవుని పరిచర్య జరపడాలా, దేవుని యొక్క సువార్త అందరికీ అందాలా, ప్రభు రాకడ రావాలా, అదే మన కోరిక. అది చేయటానికి ఇంత కొట్లాట్లు, లేకపోతే ఇంత తగవులు, మనస్మర్దనలు, నాకు ఓటే లేదు పలానా వ్యక్తి, లేకపోతే నేను ఆ యొక్క కోశాధికారిని అయిపోదును, ట్రెజరర్ అయిపోదును అని చాలామంది ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం చేసే పదవులు ఏదైనా సరే, మన సంఘంలో కానీ మన సంస్థలో కానీ బయట కానీ పదవులు పరలోకం తీసుకెళ్తాయా మనల్ని? మనందరికీ తెలుసు, పదవి మనల్ని పరలోకం తీసుకువెళ్ళదు. ఆ పదవులు పరలోకానికి ఒక అడ్డుబండగా ఉంటున్నాయి మనకి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఆ పదవుల కొరకే ప్రోకలాడుతున్నావా, పరలోకం కొరకు ప్రోకలాడుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చాలా సందర్భాల్లో, చాలా సంఘాల్లో ఆ యొక్క సంఘ పెద్ద అనేక సంవత్సరాల నుంచి ఆయనే ఉంటున్నారు. ఆయన ఇంక తక్కిన వారికి ఎవరికి అవకాశం ఇవ్వటం లేదు. ఆయనే సంఘ పెద్ద, ఆయన చెప్పిందే జరగాల, ఆయన మాటే వేదవాక్కు. కారణం, ఆయన యొక్క కుటుంబస్తులు ఎక్కువ కుటుంబాలు ఉంటున్నాయి అక్కడ ఉన్న సంఘంలో ఎక్కువ మంది ఆయనకి ఏదో చుట్టాలుగా ఉంటున్నారు. కనుక ఆయన మాట మనం కాదంటే, ఆ యొక్క సంఘ కాపరి గారు కాదంటే ఆ సంఘం ముక్కలైపోతుంది, 2 ముక్కలైపోతుంది. కనుక ఏమి అనలేక ఆ యొక్క సంఘ పెద్ద ఎన్ని సంవత్సరాల నుంచి పెద్దగా ఉన్నా సరే ఆయన్నే కొనసాగిస్తున్నారు. ప్రియ సహోదరుడా, నీవు కూడా అలా చేస్తున్నావా? ఇక నువ్వే ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నట్లయితే తక్కిన వారికి ఆ పదవి చేయటానికి, లేకపోతే పదవి అంటే దేవుని సేవ చేయటానికి మరి తక్కిన వారికి అవకాశం అవసరం లేదా? కొన్ని సంఘాల్లో చాలా విచారం ఏమిటంటే, ఆ యొక్క సంఘ పెద్ద అనేక సంవత్సరాల నుంచి ఆయనే ఉంటున్నారు, తక్కిన వారికి అవకాశం ఇవ్వటం లేదని వారు మనసులో ఏమనుకుంటున్నారు, ఈయన ఎప్పుడు పోతాడు, తక్కిన వారికి అవకాశం వస్తుంది, ఈయన లేకుండా ఉంటే మనకు అవకాశం వస్తుంది అని వారు ఎదురు చూస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ పదవుల కొరకు ప్రోకలాడవద్దు. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే ప్రభు సేవ చేయటానికి నీ యొక్క శక్తి వంచన లేకుండా ప్రభు సేవ చేయి. ఆ పదవి ద్వారా ఏమీ కూడా లబ్ధి ఆశించవద్దు. ఏది కూడా ఆ పదవి ద్వారా నీవేదో పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశించవద్దు. ప్రభు ఘనత కొరకు చెయ్యి. అప్పుడు 1 సంవత్సరం చేసిన తర్వాత, లేకపోతే ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత తక్కిన వారికి మీరందరూ నాకు అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు, మరి ఒకరు చేయండి పని. కారణం, ఆ పదవి ద్వారా మనకేమీ నెల నెల జీతం ఇవ్వరు కదా, ఇదంతా ఉచితంగా చేసే పనే. అయినప్పటికీ ఆ పదవి కొరకే చాలామంది ప్రోకలాడుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, అది మనం చేయవద్దు. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ నేర్పించింది ఏమిటంటే, ఒకరి పాదాలు ఒకరు మీరు కడుక్కోండి అన్నారు.
దానివలన మనము తగ్గింపు జీవితం ఒక మాదిరికరంగా చూపించుతామన్నమాట. తగ్గింపు జీవితం. ప్రియ సోదరి సోదరులారా, నిన్ను నువ్వు తగ్గించుకునే ఆ జీవితం, ఆ అనుభవం నీకు ఉన్నదా? సువార్త కొరకు, రక్షణ కొరకు, విశ్వాసుల కొరకు ప్రభునామపేట మనం తగ్గించుకోవాలా. తగ్గించుకుని ఏ చిన్న పనైనా పెద్ద పనైనా ప్రభు కొరకు నేను చేస్తున్నానని మనం సమర్పించుకోవాలా. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సంఘాల్లో నేను గమనించాను, నా దృష్టికి కూడా వారు తెచ్చారు. ఒక కుటుంబం లేదా ఒక స్త్రీ లేదా పురుషులు కూడా కొన్ని ప్రాంతాల్లో వారు, నేను ఆలయాన్ని శుభ్రం చేస్తాను, ప్రతి వారం కూడా ఆలయం చుట్టూ తుడిచి, ఆలయాన్ని తుడిచి దాన్ని చక్కగా శుభ్రంగా ఉంచడం వారు చేస్తున్నారు. దానికి వారికి ఏమీ కూడా వారు డబ్బు ఆశించడం లేదు, దేవుని పరిచర్య చేయాలని. దేవుని యొక్క మందిరంలో మనం ఏ చిన్న పని చేసినప్పటికీ అది ఎంతో ఆశీర్వాదకరం. కనుక అది ఆలయం శుభ్రం చేయటం అయినప్పటికీ అది నా యొక్క చదువుకి, నా పదవికి ఎంతో తక్కువ, ఇది నాకెంతో అపకీర్తి వచ్చేస్తుంది, నేను ఎలాగా చీపురు పట్టుకొని దీన్ని శుభ్రం చేయను అని ఎప్పుడు కూడా మనసులో అనుకోవద్దు, గర్వించవద్దు. దేవునికి పరిచర్య చేయటానికి ఇది ఒక విధానం. కనుక దేవుని పరిచర్యకు మనం ఎప్పుడు కూడా వెనుకాడవద్దు. యేసుప్రభు వారి పాదాలు కడిగి వారికి మీరు తగ్గింపు జీవితం కావాలి అని ఆయన వారికి నేర్పించారు. దీనినే మన సంఘంలో ప్రతిసారి కూడా ప్రభు సంస్కారం తీసుకోకముందు, లేకపోతే ప్రభురాత్రి భోజనం అంటున్నాం మనం, అది తీసుకోకముందు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవటం మనం చేస్తున్నాం. కారణం యేసుప్రభు వారు చేశారు, దీనిని మీరు చేయండి అని చెప్పారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. కనుక చాలా సంఘాల్లో ఇది జరగటం లేదు. వాక్యంలో ఉన్నప్పటికీ అది చేయటం లేదు వారు. కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒక్కసారి చేస్తున్నారు. మనం తగ్గింపు జీవితంతో చేయాలా. ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలా. ఎప్పుడు? ఈ ప్రభు సంస్కారం తీసుకోకముందు. ఆ పాదాలు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవటం, దీన్ని మనం మన సంఘాల్లో, మన భాషలో వినయ సంస్కారం అని సంబోధిస్తున్నారు. వినయ సంస్కారం అంటున్నారు. అంటే ఇది తగ్గింపుతో మనం చేయవలసిన పని. చాలా సందర్భాల్లో మీరు గమనించినట్లయితే ఎవరి పాదాలు ఎవరు కడుగుతున్నారు? ఉదాహరణకు అక్కడ ఒక భూస్వామి, ఒక యజమాని ఉన్నారనుకోండి, గొప్ప ధనవంతుడు. ఎవరి పాదాలు కడుగుతాడు ఆయన? అక్కడున్న ఆ కూలి పని చేసుకునే వారి పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడటం లేదు. లేకపోతే అక్కడ ఏదో చిన్న పని, కాపలాదారుడిగా ఉంటున్నాడు, సెక్యూరిటీ అంటున్నాం కదా మనం, అలాంటి వ్యక్తి యొక్క పాదాలు కడగటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయన కోరుకునేది మరి ఒక ధనవంతుడి యొక్క పాదాలు కడగటానికి, లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి యొక్క పాదాలు కడగటానికి. చాలా సందర్భాలు ఏం జరుగుతుంది? మనకి అన్ని విషయాల్లో సమాజోడీగా ఉన్న వారి పాదాలు కడగటానికి, మన సామాజిక వర్గం లేకపోతే మన యొక్క ఆ యొక్క గోత్రం వారి పాదాలు కడగటానికే ముందుకు వస్తున్నాం. కానీ మనకంటే సామాజికంగా, ఆర్థికంగా తక్కువగా ఉన్న వారి పాదాలు కడగటానికి చాలామంది ముందుకు వెళ్ళటం లేదు. కనుక పాదాలు కడగటంలో మనం తగ్గించుకుని అందరూ సమానులు, అందరూ కూడా దేవుని యొక్క కృపతో జీవిస్తున్నాం. అందరు కూడా ఆయనే సృష్టించారు అందరినీ కూడా, అందరి కొరకు కూడా ఆయన మరణించారు, అందరి కొరకు తిరిగి రెండోసారి వస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ కార్యక్రమం జరిపించారు. కనుక ఎప్పుడు మనము ప్రభు సంస్కారం జరిగినప్పటికీ చాలామంది ప్రభు సంస్కారాన్ని వినయ సంస్కారం అంటున్నారు. అది సరికాదు, బైబిల్ గ్రంథంలో లేదు అది. కనుక యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చేసేది ప్రభు సంస్కారం, లేకపోయినట్లయితే ప్రభురాత్రి భోజనం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. పాదాలు కడుక్కోవటం అన్నది వినయ సంస్కారం అని పేరు మనం పెట్టుకున్నాం. అయితే తగ్గింపు జీవితంతో చేయాలి. అంతేగాని మనకి సమ ఉజ్జీగా ఉన్న మనతో పాటు చదువుకున్న వారి యొక్క పాదాలే కడగటం, లేకపోతే ధనవంతుల పాదాలే కడగటం, లేకపోతే ఉద్యోగస్తుల పాదాలే కడుక్కోవటం, తక్కిన యొక్క సామాజికంగా వెనకబడి ఉన్నవారు పేదల యొక్క పాదాలు కడగకుండా మనం వేరే వారి పాదాలు కడగటం, అది సరికాదు. అందరూ కూడా సమానులే యేసు ప్రభు దృష్టిలో. అందరి కొరకు ఆయన మరణించారు, అందరి కొరకు రెండోసారి వస్తున్నారు. ఆ భేదాలు, తారతమ్యాలు మన మధ్యన ఉండకూడదు. ఇది జరిపించిన తర్వాత యేసు ప్రభు వారు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం గమనిస్తున్నాం.
యేసుప్రభు వారు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు పేతురు గారు అన్నారు, బోధకుడా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని పేతురు గారు ప్రశ్నించారు. కారణం పేతురు మనసులో ఏముంది, రేపటి రోజునైనా రాజు అయిపోతాడు, నాకు ఆయన యొక్క ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇచ్చేస్తాడని ఆయన మనసులో ఊహించుకుంటున్నాడు. కనుక ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అని ప్రశ్నించాడు. యేసుప్రభు వారు దానికి జవాబు చెప్పారు. ఆ విషయాన్ని మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం ఈ విషయాలు గమనిస్తున్నాం. 37వ వచనం కూడా గమనించినట్లయితే పేతురు అన్నాడు, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మిమ్మల్ని నేను వెంబడిస్తాను, అవసరమైనట్లయితే మీ కొరకు నేను ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను, అంటే మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. అయితే ప్రియ సోదరి సోదరులారా, పేతురు గారు ఏమో మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను, అంటే మీతో పాటు నాకు పెద్ద పదవి ఇవ్వాలని మనసులో చెప్పకనే చెప్తున్నాడు అనమాట. కావాలంటే అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తాను అంటున్నాడు. అయితే యేసుప్రభు వారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. నేను మీ కొరకు ఆ స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా తిరిగి వస్తాను రెండవసారి. వచ్చి అప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో, ఎక్కడ ఉంటున్నారు ఆయన తండ్రి ఇంట, తండ్రి ఇల్లు అంటే పరలోకంలో, అక్కడికి మనల్ని తీసుకెళ్ళిపోతానని ఆయన వాగ్దానం చేశారు. కనుక యేసుప్రభు విపులంగా చెప్పింది ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి పరలోకం వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయవద్దు. కానీ వారిలో కలవరం ప్రారంభమైంది. శిష్యుల యొక్క హృదయంలో, ఈయన వెళ్ళిపోతానంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారు ఆయన రాజు అయితే మనకు పదవులు వస్తాయి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఆ పదవి మాట పైకి చెప్పట్లేదు, కానీ మనసులో అంతా కూడా పదవి గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు అని ఒకరిలో ఒకరు వారిలో తర్జనా పర్జన పడుకుంటూ, వారు ఒకరినొకరు చూచుకుంటూ, వారు మనసుల్లో ఎంతో వేదన పడుతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. ఈ రెండవ రాకడ అనే బోధ మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా విపులంగా కనపడ్డది. రెండవ రాకడ గురించి ఎంతో ఎక్కువగా తెలియజేయబడ్డది బైబిల్ గ్రంథంలో. అన్ని అంశాల కంటే యేసుప్రభు వారు ఎక్కువగా బోధించింది ఆయన రాకడని గురించి, రెండవ రాకడ గురించి మనకి అనేక విషయాలు మనకి చెప్పబడ్డాయి. అనేక గ్రంథాలు రాయబడ్డాయి, తర్వాత అనేక వ్యాసాలు రాయబడ్డాయి. ముఖ్యంగా రెండవ రాకడ గురించి. యేసుప్రభు రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకున్న సమస్త సమస్యలు కూడా ఇక అంతమైపోతాయి. ఈ లోకంలో మనకి ఉన్న సమస్య పాపపు సమస్య. పాపం ఇక అంతమైపోతుంది. పాపం వలన అనేకమైన సమస్యలు వచ్చి పడ్డాయి మనకి ఈ లోకంలో. అనారోగ్యం, ముసలితనం, మరణం, దుఃఖం, రకరకాల సమస్యలు సామాజికంగా, దొంగతనాలు, వ్యభిచారాలు, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ కూడా పాపం వలన వచ్చినవి ఈ లోకంలోకి. సాతాను ప్రవేశపెట్టాడు అవన్నీ కూడా. పాపాన్ని ప్రవేశపెట్టింది సాతానుడే. కనుక అవన్నీ కూడా రెండవ రాకడతో అంతమైపోతాయి. దేవునికి స్తోత్రం. మనందరం కూడా ఆ రెండవ రాకడ కొరకే కనిపెడుతున్నాం. అప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 4-5 వచనాల్లో గమనించినట్లయితే తోమా గారు మరలా ప్రశ్నించారు. ఏమని? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మాకు తెలియదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని తోమా గారు ప్రశ్నించారు. తోమా గారు ఎప్పుడు కూడా ఆయన అనేకమైన అనుమానాలు ఆయన మనసులో ఉండేవి. కనుకనే తోమా గారిని అనేక మంది డౌటింగ్ థామస్ అంటున్నారు ఇంగ్లీష్లో. అంటే ప్రతిదానికి అనుమానమే ఆయనకి. ప్రియ సోదరి సోదరుడే, మనం కూడా దేవుని విషయంలో, వాక్యం విషయంలో అలాగ అనుమానాలు పెట్టుకుంటున్నామా అనేక విషయాల్లో? అయితే దానికి జవాబుగా యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. అనగా నేను వెళుచున్న ఆ మార్గము తండ్రి దగ్గర తీసుకువెళ్తుంది. అదే పరలోకం, పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆ పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గం అనగా యేసు ప్రభు వారే మార్గం. యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి మనం. యేసు ప్రభు లేకుండా పరలోకం ఎవ్వరు కూడా చేరలేరు. ఫిలిప్ గారు కూడా అదే ప్రశ్న అడిగారు. ఆయన అన్నారు, మీరు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా, మాకు తండ్రిని చూపించండి అని ప్రశ్నించారు. ఈ విషయాలు యోహాను సువార్త 14వ అధ్యాయం 8-10 వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. 8, 9, 10 వచనాల్లో. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఫిలిప్పు, ఇంతకాలం నీతో ఉన్నాను నేను. 3.5 సంవత్సరాలు ఫిలిప్పు యేసు ప్రభుతో నడిచారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఇంతకాలం నీతో ఉన్నాను నేను, తండ్రిని నువ్వు ఎరుగవా అన్నారు ప్రభువారు.
నన్ను ఎరిగినట్లయితే, నన్ను తెలుసుకున్నట్లయితే నీవు తండ్రిని చూచినట్లే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. కారణం నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ప్రభువారు చెప్పారు. నేను చేస్తున్న ఈ కార్యాలన్నీ కూడా ఆ తండ్రి వలన చేస్తున్నాను, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని యేసుప్రభువారు చెప్పారు. యేసుప్రభువారు మరొక విషయం చెప్పారు, నేనే సత్యమును, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. యోహాను సువార్త 8:32 యేసుప్రభువారు ఈ విషయాన్ని కూడా ఎంతో విపులంగా చెప్పారు. సత్యం అనేది యేసుప్రభు మాత్రమే, యేసుప్రభులోనే సత్యం ఉన్నది. సత్యానికి మూలాధారం యేసుప్రభువారు కనుక ఆయన ఏది చెప్పినప్పటికీ సత్యాన్నే చెప్పారు. అయితే అబద్ధానికి జనకుడు సాతాను. అబద్ధం సాతాను ద్వారా వచ్చినది. ఎవరైనా సరే అబద్ధం మనం చెప్తున్నట్లయితే, అబద్ధాలు జీవితం మనలో ఉన్నట్లయితే అది మనం ఇంకా సాతాను యొక్క అనుచరులుగానే ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క విశ్వాసులుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం సత్యాన్ని పలకాలి. కారణం మనం పూజిస్తున్న, నమ్ముకుంటున్న, ఆరాధిస్తున్న ఆ దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యాన్ని మనము అనుభవించాలా, ఆ సత్యాన్ని మనం పాటించాలా. అయితే ఈ సత్యం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ కడవరకాల చివరి దినాల్లో ఈ సత్యం మనకి ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఈ సత్యము మనకి ఆయన యొక్క వాక్యంలో కనిపిస్తుంది. ఆయన వాక్యంలో కనిపిస్తుంది. కనుకనే యేసు ప్రభుని గురించిన సత్యము ఆయన వాక్యంలో ఉన్నది. ఆయన వాక్యం అంటే దాన్ని మనం బైబిల్ గ్రంథం అంటున్నాం. బైబిల్ గ్రంథంలో సత్యం ఉన్నది. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, మనము అనుదినం కూడా బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. కనుకనే బైబిల్ గ్రంథాన్ని జీవాహారము అంటున్నాం. కారణం యేసుప్రభు వారు అన్నారు కదా, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించనని ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 4:4 దేవుని యొక్క మాటలే మనకి అవి జీవాన్ని ఇస్తాయి, నిత్య జీవాన్ని ఇస్తాయి. కనుక దేవుని మాటలను చదువుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? ప్రతిదినం కూడా మనం మానవులుగా ఆరోగ్యవంతంగా జీవించాలంటే కనీసం మనకి రోజులో ఎన్నిసార్లు ఆహారం అవసరం? 3 సార్లు భోజనం చేస్తున్నాం. ఉదయాన్నే మనం టిఫిన్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, అల్పాహారం. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఈ మధ్యలో కూడా ఏదో కాస్త వారు ఏదో తిని ఏదైనా సమోసో లేకపోతే ఏదో పకోడీలో లేకపోయినట్లయితే ఏదో ఒక అరటిపండు వారికి నచ్చింది ఏదో కాస్త తిని మధ్యలో ఎప్పుడైనా ఏ 4 గంటలకో 5 గంటలకో మరలా కాస్త ఏదో జ్యూస్ తాగుతున్నారు. కొంతమంది అలవాటు ఉన్నవారు ఆ కాఫీలు టీలు తాగుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు, అయినప్పటికీ దాన్ని వారు సేవిస్తున్నారు. దాని ద్వారా అనేకమైన అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. కనీసం 3 సార్లు కావాలి ఆహారం. మరి శారీరకంగా 3 సార్లు కావాలా? మనకి ఇంకా కొన్నిసార్లు 4 సార్లు 5 సార్లు కూడా మనం ఏదో భోజనం చేస్తూనే ఉన్నాం, ఏదో తింటూనే ఉన్నాం, కాస్త ఏదో పండో లేకపోయినట్లయితే ఏదో ఒక అల్పాహారం చేస్తూనే ఉన్నాం, తీసుకుంటూనే ఉన్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండటానికి ఎన్నిసార్లు ఆధ్యాత్మిక ఆహారాన్ని తింటున్నావు రోజుకి? శారీరకంగా కనీసం 3 సార్లు, అనేక సందర్భాలు 4-5 సార్లు. మరి వాక్యాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా భుజిస్తున్నామా అంటే మనందరికీ తెలుసు, మనలో అనేక మంది చేయలేకపోతున్నాం అది. కనుకనే ఆధ్యాత్మికంగా మరి ఆహారం లేకపోతే శరీరం బలహీనం అయిపోతుంది. అలాగే ఆధ్యాత్మిక ఆహారం లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగా బలహీనం అయిపోతాం. ఆధ్యాత్మికంగా బలహీనం అయిపోయినట్లయితే ఒక దినాన ఆధ్యాత్మికంగా మరణిస్తాం. ఈ విషయాలు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువు చూడండి. మనము ఒకప్పుడు ఆధ్యాత్మికంగా చచ్చిన వారంగా ఉన్నాం, అనగా చనిపోయిన వారంగా ఉన్నాం, మనల్ని ఆయన బ్రతికించారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, వాక్యం మనకి ప్రతి దినం కూడా చదవాల. ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వాలి. వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, దాన్ని చదివినట్లయితే ఆయన నోటి మాట ద్వారా మనము జీవింపగలము. ఆయన నమ్మినట్లయితే ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ లోటు కలగకుండా చేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఆయన మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తారు, పెద్ద అవసరమైన చిన్న అవసరమైన, ఎప్పుడు ఆయన నమ్ముకున్నట్లయితే. అయితే యేసుప్రభు వారు ఈ విషయాన్ని కూడా మనకి ఎంతో విపులంగా చెప్పారు. ఏంటంటే, మీరు
మోషే రచనలు. మోషే రచనలు అంటే దీన్నే ధర్మశాస్త్రం అంటున్నారు, ఇంగ్లీష్లో లా అంటున్నారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కూడా మోషే గారు రాసిన విషయాలు. అనగా దేవుని యొక్క ప్రేరేపణతో, ఆయన సొంతగా రాసినవి కాదు, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో మోషే గారు రాశారు ఆ విషయాలన్నీ కూడా. కనుక మోషే ధర్మశాస్త్రం అంటున్నాం చాలాసార్లు. మోషే గారు రాసిన సొంతది కాదు, అది ప్రభువు ఇచ్చిన ఆయన యొక్క నిబంధనలు అవన్నీ కూడా. వాటిని యూదులు చదివేవారు. కనుక యేసుప్రభు వారు ఆయన పునరుత్థానం చెందనగా చనిపోయి బ్రతికిన తర్వాత 3వ దినాన అప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోకముందు ఈ విషయాలు మరలా ప్రస్తావిస్తూ లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం నుంచి యేసుప్రభు వారు మోషే అనగా ధర్మశాస్త్రాన్ని ప్రస్తావించారు. అనగా దేవుని యొక్క మాటల్లో ఆ సత్యం ఉన్నది. యేసుప్రభు వారు జీవించినప్పుడు వాక్యంలో యేసుప్రభుని గురించిన సత్యం ఉన్నది మనకు. కనుక ప్రతిదినం కూడా మనం వాక్యాన్ని పఠించాలా, అది మనకు ఆధ్యాత్మిక ఆహారం. ప్రతిదినం కూడా మనం దాన్ని ధ్యానించాలా. ఎన్నిసార్లు ఎక్కువగా చదివితే అంత మంచిది మనకి. బట్టి చదవటం కాదు, దాన్ని ధ్యానిస్తూ దానిలో ఉన్న విషయాలు మనం అనుసరించాలా. అప్పుడే దానివల్ల మేలు కలుగుతుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 10వ పాఠాన్ని ముగిస్తాను. ప్రత్యేకంగా మా గ్రామం గురించి మీరు ప్రార్థించండి. మీకు దగ్గరలో అనుకూలంగా ఉన్నట్లయితే, వీలైనట్లయితే తప్పకుండా మీరు కూడా వచ్చి కనీసం ఆఖరి దినానికైనా సరే వచ్చి, అనగా డిసెంబర్ 7వ తారీఖున మా అందరితో కలిసి ప్రభువుని స్తుతించాలని మీకు అందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ప్రార్థించుకొని ఈ యొక్క 10వ పాఠాన్ని ముగిద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలను మీరు ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యానికై, మాకు ఇచ్చిన వాక్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మేము నమ్మినట్లయితే మేము సదాకాలం జీవిస్తాం ప్రభువా. ఆ భరోసా, ఆ ధన్యత, ఆ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, ఈ పాఠాన్ని ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఈ వీడియోని ఇతరులకు పంచుతున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీరే మహిమా ఘనత పొందవలసిందని మీ చిత్తమైనట్లయితే 11వ పాఠంలో మేము కలుసుకునే పర్యంతరం మీ శాంతి, సమాధానం, మీ కృప, మీ కాపుదల, మీ యొక్క నడుపుదల మాకు అనుగ్రహించవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారు, మీకు అందరికి కూడా వందనాలు. దేవుని చిత్తమైనట్లయితే 11వ పాఠంలో వచ్చేవారు మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, శాంతి, సమాధానం మనందరికీ మెండుగా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.